హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఏలూరులో ఫిష్ మార్కెట్ ని మరోసారి విజిట్ చేశాను. ఆ ఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. ఫిష్ మార్కెట్కి వెళ్ళిన రోజు క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే బాగా వర్షం పడటంతో అక్కడ క్రౌడ్ అయితే ఎవరు లేరు. సో నేను లోపలికి వెళ్ళి ఫిష్ ని పర్చేజ్ చేశానండి. నేనైతే 2 ఫిషెస్ తీసుకున్నాను. నాకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 400 ఛార్జ్ చేశారు. బేసిక్గా వర్షంలో ఫిష్ కొంటకి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. నాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అసలు వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా కూడా అనుకున్నా. ఫైనల్లీ అయితే వీళ్ళు అవైలబిలిటీ ఉంది. సో ఇలాగే వీళ్ళు కూర్చుని వర్షంలో కూడా అమ్మేస్తున్నారండి. వాళ్ళని రియల్లీ అప్రిషియేట్ చేయాలి. పెద్ద టాస్క్ అయిపోయినట్టు అనిపించింది. 2 ఫిషెస్ కొనేసాను. సో నేను ఇంకా క్లీన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చాను. ఎప్పటిలాగే మళ్ళీ ఫిష్ క్లీనింగ్ కూడా క్లియర్ గా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. బట్ నేను ఇక్కడ ఒక కాషన్ చెప్తున్నాను, ఎందుకంటే వర్షం పడటంతో చేపల మార్కెట్ అంతా చాలా కొంచెం అన్ఈజీగా ఉంది. లుక్ అండ్ ఫీల్ అంత బాగాలేదు. బట్ ఈ వీడియో చేయడానికి కూడా నేను కష్టపడ్డాను. కొంచెం అగ్లీగా ఉందని మీరు ఏమనుకోవద్దు. ఫిష్ మార్కెట్ ఎలాగే ఉంటుంది వర్షం పడితే. బట్ ఫిష్ బుల్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఏలూరు చేపల మార్కెట్ కి ఒక యూనిక్నెస్ ఏంటంటే, పేరుకి చేపల మార్కెటే గానీ ఇక్కడ అన్ని రకాల నాన్ వెజ్ దొరుకుతాయి. అందుకే నా టైటిల్ వచ్చేసి ఎప్పుడు ఈ ఫిష్ మార్కెట్ కి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే నాన్ వెజ్ హెవెన్ అని. సో దట్ ఈస్ యాప్ట్ అని నేను అంటాను. ఈ ఫిషెస్ ని బాగా క్లీన్ చేసి ఇక్కడ వచ్చిన చెత్త అంతా తీసుకెళ్లి మళ్ళీ ఫిష్ ఫీడింగ్ కోసం ఫిష్ చెరువుల్లోనే వేస్తూ ఉంటారండి. సో ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్. చేపను తోవడం ఎంతసేపు చూపించా అనుకోకండి. నేను ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది. చాలాసేపు వీళ్ళు టైం వెచ్చించి చేపను చాలా క్లీన్గా అయ్యేంతవరకు వీళ్ళు వదలరు. అప్పటి వరకు వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. నేను ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వీడియోని వాళ్ళు మాత్రం క్లీనింగ్ మాత్రం అలా చేస్తూనే ఉన్నారు. అది మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో నేను ఫుల్ లెంత్ ఉంచాను. ఈరోజు బాగా వర్షం పడటంతో చేపల మార్కెట్ కొంచెం అన్ఈజీగా ఉంది. లుక్ అండ్ ఫీల్ అంత బాగుండదు. సో ఇది ఆ కాస్ట్ ఆల్రెడీ ముందే చెప్పాను. ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు మీకు కనపడుతున్న విజువల్స్ కొంచెం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఉండొచ్చు. బట్ మీరు మన్నించాలి. వర్షాకాలంలో ఫిష్ మార్కెట్ కొంచెం అన్ఈజీగానే ఉంటుంది. ఆ విజువల్స్ని కూడా మీకు షేర్ చేస్తాను.
ఈ రోజు వర్షం పడటంతో చాలా మంది క్రౌడ్ ఇక్కడ లేరు. అట్ ది సేమ్ టైం క్లీన్ చేసే వాళ్ళు కూడా చాలా లెస్ పీపుల్ ఉన్నారు. బేసిక్ గా రెగ్యులర్ సండే లాగా ఈ సండే లేదు. బట్ ఈ సండే ఎలా ఉందంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. వర్షం పడినప్పుడైనా పడకపోయినప్పటికీ కొనేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు చాలా మంది క్రౌడ్ ఉంటారు. బట్ ఈ రోజు చాలా లెస్ పీపుల్ ని అబ్జర్వ్ చేశాను. సో ఇదండి మా ఏలూరులో నేను విజిట్ చేసిన ఫిష్ మార్కెట్ అండ్ ఫిష్ క్లీనింగ్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.